నిదురించే నదిలో మొదలాయను అలలే ముసుగేసిన ఎదలో చిగురేసెను కళలే నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే జత కూడవు లేవే ఇరు జగములు వేరే ఆయండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం నారాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం దరి చేరని దూరం మన కలయిక తీరం ముని మాకుల చందం మన ఇరువురి పయనం ఈ కలయిక ఎప్పుడు తెలవారే కలలే కలగలవాలన్నా జత కుదరదు ఇద్దరం వెళ్లాల్సింది ఒకే చోటుకైనప్పుడు కలిసి వెళ్ళొచ్చు కదా. మన దారులు వేరు కాబట్టి నాది పూలదారి నీది ముళ్ళదారి. నీ దారిలోకి నేనొచ్చినా నా దారిలోకి నువ్వొచ్చినా నాకు మిగిలేది గోదారి కాబట్టి నీ దారి నువ్వు చూసుకో. నా దారినే నేను వెళ్తే మీ పరిస్థితి ఏంటా అని ఆలోచించి జాలితో మానవత్వంతో ఇక్కడున్నాను. నువ్వు ఉన్నావు కాబట్టే నా మీద నేను జాలిపడాలి. చూపించిన మానవత్వం చాలు, ఇక బయలుదేరు. బాగా ఆలోచించుకోండి. ఇవాళ బస్సులు బంద్, క్యాబ్లు స్ట్రైకు, మీ ఫోన్ ఆఫ్. ఇన్ని కష్టాల మధ్య మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోమంటారా? ఇప్పుడు నువ్వు చదివిన లిస్ట్ అంతా నాకే కాదు నీకు వర్తిస్తుంది. నువ్వెలా వెళ్లాలో చూసుకో. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బాను నమ్ముకునేది బస్సుల్ని కారుల్ని కాదు, తన ఫేస్ ని. నా ఫేస్ కి ఒక వాల్యూ ఉంది. నేను లిఫ్ట్ కోసం వేలు పైకెత్తితే చాలు జనాలు క్యూ కడతారు. అఫ్ కోర్స్ మీకది తెలుసు అనుకుంటాను. ఏంటి మళ్ళీ ప్రూవ్ చేయమంటారా? ఓకే, ఐ విల్ ప్రూవ్ ఇట్ నౌ. నా ఫేస్ వాల్యూ అంటే ఏంటో చూపిస్తాను. మీరంతా ఓ గ్యాంగ్ కదూ, దొంగల ముఠ. నీ ఫేస్ చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఫేస్ అమాయకంగా పెట్టి లిఫ్ట్ అడిగితే నోరు వెళ్ళబెట్టుకొని ఓ ఇచ్చేస్తారనుకుంటున్నావా? పోలీస్ కంప్లైంట్ ఇస్తాను,
మళ్ళీ రూట్లో కనిపించావంటే తాట తీస్తా. సార్ డీసెంట్గా ఉన్నారు, ఇలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్, అస్సలు నమ్మకండి. దారి దోపిడి గ్యాంగ్ సార్ వీళ్ళంతా. మీకు లిఫ్ట్ ఇమ్మంటారా? రండి సార్. పర్వాలేదు, నాకు కొంచెం పని ఉంది, యూ క్యారీ ఆన్. ఓకే సార్, బట్ యూ నాట్. అది వాడలా. సార్ రండి సార్, ఇటువైపు బళ్ళేం లేవు, అన్నీ బందే. కాసేపు ఆగితే మా ఆటోలు కూడా బంద్ అంటున్నారు. ఇదే లాస్ట్ ట్రిప్ కావచ్చు. రండి సార్, రండి అమ్మా, త్వరగా ఎక్కండి. ఇంకెంతమందిని ఎక్కిస్తావయ్యా? జస్ట్ ఎక్కడ దాకండి సార్, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. చిత్ర, భాను ఎక్కడికి వెళ్ళిందో ఏమైనా తెలుసా? తెలీదక్క, స్పీడ్ గా పరిగెత్తడం మాత్రం చూశాను. ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది? అసలు అసలు ఎక్కడికి వెళ్ళుంటుంది? మనింటికి ఆటోలో ఎవరొస్తారు? అదే షేర్ ఆటో అక్క, ఇందులో ఎవరొస్తారు? వీళ్ళెవరు? వీళ్లతో కలిసి వచ్చిందేంటి? షేర్ ఆటో కదక్క, కో ప్యాసింజర్స్ అనుకుంటా. ఏజే షేర్ ఆటోలోనా? అది భానుతో కలిసి రావడం ఏంటి? మరిచెట్టు సెంటర్లో కారు పాడైపోయింది. మేనేజర్కి చెప్పి మెకానిక్ని పంపించమను. అతను వస్తే కార్ కీస్ ఇవ్వు. ఆగు. ఎక్కడికి వెళ్ళావు? బయటికి. ఏజే ఎక్కడికి వెళ్ళాడు? బయటికి. ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు? బయటికి. బయటికి ఎక్కడికి? మీకెందుకు?
మొగుడు పెళ్ళాలన్నాక కలిసి ఎక్కడికైనా వెళ్తారు. మొగుడు పిల్లల కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏజే నిన్ను భారీగానే చూడరు కదా. చూడకపోతే ఆయన ప్లేట్లో ఉన్న కూర నాకెందుకు పెడతాడు? నా ప్లేట్లో ఉన్న అప్పడం ఆయనకెందుకు పెడతాను? ఎందుకలా నోళ్లు తెరిచారు? మొగుడు పెళ్ళాలన్నాక ఆ మాత్రం ఎంగిలి పంచుకోకపోతే ఏమవుతుంది? మీరు ఏజే రెస్టారెంట్ లో కలిసి భోంచేశారా? ఏజే రెస్టారెంట్ లో కాదు, వేరే రెస్టారెంట్ లో. వేరే రెస్టారెంట్ గా? అవును. పచ్చని చెట్లు, వెచ్చని కూరలు, పక్కన మా ఆయన. ఇద్దరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోంచేశాం. కారు చెడిపోతే నేనే సరదాగా షేర్ ఆటోలో వెళ్దాం, దగ్గరగా కూర్చోవచ్చు అంటే ఓఎస్ అని షేర్ ఆటోలో తీసుకొచ్చారు. అది మ్యాటర్. జైలుకి పంపాలనుకున్న భానుని ఏజే క్షమించేశాడా? క్షమించి భానుని బయటికి తీసుకెళ్లాడా? ఇద్దరూ కలిసి పంచుకుంటూ తిన్నారా? ఏజేకి రెస్టారెంట్ ఉండగా వేరే రెస్టారెంట్ కి ఎందుకు వెళ్ళాలి? అక్క, అది భానుతో కలిసి వెళ్ళడం ఏంటి? పైగా షేర్ ఆటోలో రావడం ఏంటి? దానికి ఏజే ఒప్పుకోవడం ఏంటి? గుడ్ నైట్. నువ్వే నా గదిలో పడుకున్నావు? హాల్లో ఏసీ పని చేయట్లేదు. నేను ఇప్పుడే ఏసీ ఆఫ్ చేసి వస్తున్నాను. రెండు ఏసీలు ఉన్నాయి కదా, నేను ఒకటే వేసి చూశాను. రెండోది ఎందుకు వేయలేదు? మూడోది ఈ గదిలో ఉందని గుర్తొచ్చి. నీకు ఏసీ అంటే పడదు కదా? చలికాలం పడదు, ఎండాకాలం పడుతుంది. మరి దుప్పటి ఎందుకు కప్పుకున్నావు? ఏసీ వేస్తే చలేస్తుంది కదా, అందుకని. రేపటి నుంచి నా గదిలో పడుకుంటే మర్యాదగా ఉండదు. మేలుకునే ఉంటే ఆరోగ్యం బాగుండదు. హాల్లో పడుకో. రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు కదా, పడుకోండి. ఏంటి? అలాగే హాల్లోనే పడుకుంటాను. పడుకునే ఉంటారా? అబ్బా, ఎంత బాగుంది ఏజే ఫేస్. ఇన్నాళ్ళు
నాకెందుకు ఇంత అందంగా కనిపించలేదు? కోపం, చిరాకు, విసుగు, ఆవేశం ఏమీ లేకుండా ఆ ముఖం స్వచ్ఛంగా, నిర్మలంగా ఉంది. నాతో మాట్లాడేటప్పుడు ఇంత ప్రశాంతంగా కనబడితే ఏం పోయిందమ్మా? అమ్మో, లేస్తే నా ప్రిపరేషన్ ఆగిపోద్ది. ఇవాళ నేను పాకశాస్త్రాన్ని కాచి వడబోసిన నలభీములకు సాటిగా మహత్తరంగా వంట చేసి ఏజీని ఇంప్రెస్ చేస్తా, కోడళ్ళంతా అదిరిపోయేలా చేస్తా. జయమ్మ మనసులో నా మీదున్న కోపాన్ని పోగొట్టి మెచ్చుకునేలా చేస్తాను. అసలే హిట్లర్ గారి ఇంట్లో వంటకు ఒప్పుకున్నాను. ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా ఎక్కడ మొహం మీద విసురు కొడతారో అని భయపడుతూ నేనొస్తుంటే ఎవరో అక్కుపక్షి తుమ్మింది. మొదటి రోజే తుమ్మైంది. నా ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో దేవుడు. తుమ్మింది ఈ మహాతల్లేనా? ఎవరు కావాలి? నన్ను హిట్ ఏజే గారు ఈ ఇంట్లో చెఫ్గా నన్ను అపాయింట్ చేశారు మేడం. నిన్న ఇన్నాళ్ళు పని వాళ్ళందరినీ తీసేశారు, ఇప్పుడు పెట్టుకోవడం ఏంటి? నువ్వు టిఫిన్లు చేసి వంటలు చేసి మా మీద ప్రయోగాలు చేస్తూ మా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నావని మేమంతా కంప్లైంట్ చేస్తే ఏజే ఇతన్ని అపాయింట్ చేశారు. ఇవాళ నా వంటలన్నీ వీళ్ళకు రుచి చూపించాలనుకుంటే ఇవాళే వంటవాడిని పెట్టాలా? నా వంటలు తిని నాకు వంటలొచ్చు అని మెచ్చుకుంటేనే కదా రేపు నేను వంటల పోటీలో ధైర్యంగా పాల్గొనేది. ఇదిగో నువ్వు నీకొచ్చిన వంటలే చెయ్యి, మధ్యలో ఎవరి సలహాలు వినిపించుకోకు. ఇవాళ మంచి రోజు కాదనుకుంటా. నేను చేరేది ఏజే గారింట్లో కదండి. వారం, వర్జ్యం, తిథి, నక్షత్రం అన్ని చూసుకునే వచ్చానండి. రాహుకాలం, దుర్ముహూర్తం, రాక్షస గడియలు రాకముందే ఈ ఇంట్లో అడుగు పెట్టానండి.
నీ పేరు సన్నాయి అంటారండి. ఆ? ఏంటి గన్నయ్య? కాదండి, సన్నాయి. సన్నగా పొడుగ్గా ఉంటుంది చూడండి, అది. గుండ్రాయిలా ఉన్నావు. నీ పేరు సన్నయ్య ఏంటి? చిన్నప్పుడు సన్నగా సన్నాయిలాగా ఉండేవాడినండి. వంటలు వచ్చాక వండినవన్నీ తిని తిని గుండ్రాయిలా తయారైనండి. సర్లే, అదే కిచెన్ రా. నేనెవరో తెలుసా? ఇందాక తుమ్మింది మీరేనని తెలుసండి. తుమ్మింది తగ్గింది కాదు, ఏజు చేత తాళి కట్టించుకుంది కూడా నేనే. అవునా మేడం? తెలియదు మేడం. నమస్తే మేడం. నా వంటల గుమగుమలకు నువ్వు అదిరిపోయి నా దగ్గర శిష్యరికం చేయాలని ఉవ్విళ్ళూరుతావు.